హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో మీరు థంబ్నెయిల్లో ఏ విధంగా అయితే చూసారో అదేవిధంగా ఉక్కు లాంటి మిరపనారుని ఏ విధంగా మన పెరటిలో పెంచుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాము. నారు గట్టిగా ఉక్కులాగా తయారు కావాలంటే బెడ్ తయారు మీదనే ఆధారపడి ఉంటుంది. ఇది ఎలాగా అంటే బెడ్ లూజ్ మట్టిగా ఉన్నప్పుడు దానిలో మనము డిఏపి రసాయన ఎరువు గుళికలు ఏవైతే ఉంటాయో అవి తగు మాత్రంలో అంటే పలుచుగా ఒక నారుమడికి 1/2 kg చొప్పున చల్లుకొని అప్పుడు మనం బెడ్ని తయారు చేసుకోవాలి. ఆ బెడ్ తయారీ విధానం ఏ విధంగా ఉండాలి అంటే ఈ డిఏపి గుళికలు ఏవైతే ఉన్నాయో అవి పోసుకున్న తర్వాత ఎక్కువగా పోయకండి, చాలా తక్కువ మొత్తంలో పోయండి. ఈ విధంగా చల్లుకున్న తర్వాతనే మనము బెడ్ని తయారు చేయాలి. బెడ్ యొక్క కొలతలు ఏ విధంగా ఉండాలి అంటే 1/2 అడుగు ఎత్తు, మీటర్ వెడల్పు ఉండే విధంగా చేసుకోవాలి బెడ్ని. ఈ బెడ్ని ఎంత గట్టిగా మనం తయారు చేస్తే మన నారు అనేది అంత గట్టిగా పెరుగుతుంది. అంటే ఆ బెడ్ని మనము ఏదైనా దిమ్మ లాంటి వస్తువుతోటి గట్టిగా కొట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా కొట్టడం ద్వారా లూజ్ మట్టి ఏదైతే ఉందో అది దగ్గరికి గట్టిగా తయారవుతుంది. అప్పుడు మనం ఆ బెడ్ పైన ఒక చెక్క స్కేల్ లాంటి వస్తువుతోటి సమానమైన గాడీలు ఒక గాడికి అంగుళం డిస్టెన్స్ ఉండే విధంగా గాడీలు చేసుకున్న తర్వాత ఆ గాడి లోతు కూడా 1 సెంటీమీటరు లేదా 2 సెంటీమీటర్ల మించి ఉండకూడదు. ఆ గాడీలలో విత్తనానికి మధ్య దూరము 2 సెంటీమీటర్లు ఉండే విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా విత్తనాలను మనము బెడ్ యొక్క అంచుల వెంబడి పెట్టకూడదు. అంటే మీటర్ వెడల్పు ఉన్నటువంటి బెడ్కి 2 వైపులా ఒక 3 లేదా 4 అంగుళాల దూరం వదిలేసే ఆ లోపల మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. అంచులంబడి పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే అక్కడ మొలిసినటువంటి మొక్క వంకరగా పెరుగుతుంది. ఇది మనకు ప్రధాన ఫీల్డ్లో వేసుకోవడానికి అస్సలు పనికిరాదు. ఈ విధంగా మనము నారుని నష్టపోతూ ఉంటాము. అందుకనే అంచులు ఎడ్జెస్ వెంబడి విత్తనాలను పెట్టకండి. తర్వాత విత్తనాలపైన పోసుకునేటువంటి మట్టి చాలా లూజ్గా ఉండాలి. ఒకవేళ మీరు ఎరువు పోసుకున్నా సరే ఆ మట్టిలో మనము బ్లైటాక్స్ అనగా కాపర్ ఆక్సీ క్లోరైడ్ని కలుపుకొని దాని అప్పుడు విత్తనాలపైన మనము పలచగా అంటే విత్తనం కనపడకుండా చల్లుకోవాల్సి ఉంటుంది. దానిపైన మనము సూర్యరశ్మి గాలి చొరబడకుండా ఉండేటువంటి దేన్నైనా కానీ నీరు కిందికి దిగాలి, గాలి వెలుతురు చొరబడకూడదు. అటువంటి దాన్ని దేన్నైనా పరుచుకొని ఆ తర్వాతి రోజు నుండి మనము తడులు అందిస్తూ ఉన్నట్లయితే మనకు మొలక శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. మొక్క యొక్క గట్టితనం అనేది బెడ్ యొక్క గట్టితనం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇంకా ఎర్ర నేలలైతే ఇంకా చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది. ఈ ఎర్ర నేలలో మొక్కలు సరిగా పెరగవు అనే ఉద్దేశంతో మనము బెడ్ ప్రిపరేషన్ అప్పుడు డిఏపిని పోసుకుంటాము. అందువల్ల మొక్క ఎదుగుదల బాగుంటుంది, అదేవిధంగా గట్టిగా ఉంటుంది. మనము బ్లైటాక్స్ని కూడా ముందుగానే అందిస్తున్నాం కాబట్టి ఫస్ట్గా వచ్చేటువంటి నారుకుళ్ళు సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మనం చెప్పిన 3 పాయింట్లు ఏంటంటే అవి: 1, బెడ్ని స్ట్రాంగ్గా తయారు చేసుకోవాలి. 2, బెడ్ అంచులంబటి విత్తనాలు పెట్టకూడదు. 3 వచ్చేసి బెడ్ మీద మనం కప్పుకునేటువంటి వస్తువు ఏదైతే ఉందో అది మందంగా ఉండాలి. సూర్యరశ్మి గాలి చొరబడకుండా నీరు పడితే కిందికి దిగే విధంగా ఉన్నటువంటి వస్తువుని పరుచుకోవాలి. ఈ 3 పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.